భీమిలి శివార్లలో భారీ జూదం వెలుగు చూసింది. పిక్నిక్ కోసం విశాఖలోని ఓ సంస్థ ఇక్కడి ఒక రిసార్ట్ను అద్దెకు తీసుకుంది. భోజనాల అనంతరం వినోదం కోసం కుర్చీలేసి పేకాట ఆడించింది. దీంతో ఆ వీడియో మంగళవారం ఒకటి వైరల్ అయింది. పిక్నిక్ అనంతరం కొంతమంది సభ్యులు భారీ ఎత్తున పందాలు కాసి పేకాడారు. డబ్బు లెక్కింపునకు యంత్రాలు కూడా వాడినట్టు వీడియోలో కనిపిస్తోందంటే ఏ లెక్కన జూదమాడారో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సభ్యుల్లో కొంతమంది బ్యాంకుకు వెళ్లి డబ్బు తేవాలంటూ ఆ వీడియోలో మాటలు కూడా వినిపించాయి. భీమిలి శివారు మంగమారిపేట బీచ్ పరిసరాల్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఈ బహిరంగ జూదం కలకలం రేపింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిపి బాగ్చి ఆదేశాల మేరకు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జూదరులపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు. పిక్నిక్ కావడంతో సిబ్బంది ఆ దిశగా దృష్టి సారించలేకపోయారని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే స్థానిక కూటమి పార్టీ నేతల సహకారంతోనే భారీ ఎత్తున జూదం కొనసాగిందనే చర్చ జరుగుతోంది. పేకాట నిర్వహణపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ముమ్మరం చేశామని సిఐ తిరుమలరావు తెలిపారు.